ఏఎస్బీఎల్ నిర్మాణ నాణ్యత బాగోలేదని బయ్యర్ల ఆవేదన. కన్స్ట్రక్షన్ బాగాలేదు, బాత్రూమ్ లో వాటర్ లీకేజ్ అవుతున్నాయి, బయట గోడలన్నీ కూడా చెమ్మ వస్తుంది. క్వాలిటీ అని చెప్పి ఎంతెంతో పెట్టి కొనుక్కుంటున్నాము, పెద్ద పేర్లు పెద్ద కమ్యూనిటీలు అని చెప్పి చాలా లక్షలు కాదు కోట్లకు వచ్చేసింది. కొన్ని లక్షల రూపాయలు కట్టేస్తే అందరి మీద మళ్ళీ అది సరిపోవన్నట్టుగా ఎక్స్ట్రా చార్జెస్ అడుగుతున్నారు. మీకు ఈ స్టోరీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ రాయండి. ఇక ఈ ఇంట్రెస్టింగ్ స్టోరీలోకి వెళ్ళిపోదాం. హైదరాబాద్లో అద్భుతమైన నిర్మాణాల్ని నిర్మిస్తాం, ప్రపంచ స్థాయి సదుపాయాల్ని కల్పిస్తాం. ఇలా ఇంతకాలం కొనుగోలుదారులకు నీతి సూక్తులు చెబుతూ వచ్చిన ఏఎస్బీఎల్ సంస్థ చెప్పినవన్నీ నిజమేనని అమాయక కొనుగోలుదారులు భ్రమపడ్డారు. ఈ సంస్థ చేసిన ప్రకటనలు చూస్తే అదంతా నిజమేనని భావించారు. అయితే పోచారంలో ఏఎస్బీఎల్ సంస్థ నిర్మించిన ఏఎస్బీఎల్ స్ప్రింగ్స్ ప్రాజెక్టులో బయ్యర్ల ఆవేదన చూస్తుంటే ఎవరికైనా కళ్లనీళ్లు రావాల్సిందే. ఇంతకాలం చెబుతూ వచ్చిన మాటలు ఒట్టి అబద్దాలేనని ఏఎస్బీఎల్ స్ప్రింగ్స్ ప్రాజెక్టులో బయ్యర్ల మాటల్ని చూస్తే అర్థమవుతోంది. కొందరు హోం బయ్యర్లు సోమవారం మీడియాతో మాట్లాడుతూ తమ ఆవేదనను వెళ్లబోసుకున్నారు. అతిపెద్ద సంస్థ అని, బడా కమ్యూనిటీ అని ఏఎస్బీఎల్ స్ప్రింగ్స్ లో లక్షలు పెట్టి ఫ్లాట్లను కొంటే ఇంట్లోకి ప్రవేశించిన తర్వాత బాత్రూంలో లీకేజ్లు, సీపేజ్లు దర్శనమిస్తున్నాయని విచారం వ్యక్తం చేశారు. బయటి గోడల నుంచి చెమ్మ వస్తుందని, అసలు కన్స్ట్రక్షనే బాగోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రాజెక్టును హ్యాండోవర్ చేసినప్పటి నుంచి ఇంతవరకు తాగడానికి మంచినీరు లేదని విచారించారు. ఫ్లాట్లను కొన్నప్పుడే మొత్తం 488 మంది 2 లక్షల చొప్పున మెయింటెనెన్స్ సొమ్మును చెల్లించామని, తాజాగా మళ్లీ తమకు తెలియకుండా మెయింటెనెన్స్ యాప్లో నుంచి 5,000 రూపాయలను ఏఎస్బీఎల్ సంస్థ తీసేసుకుందని ఆరోపించారు. ఇప్పటికైనా ఏఎస్బీఎల్ సంస్థ స్ప్రింగ్స్ ప్రాజెక్టులో బయ్యర్లు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలి. ఈ నవంబర్ వచ్చిన తర్వాత మా అందరి వ్యాలెట్ లోంచి 5,000 అమౌంట్ అనేది చెప్పకుండానే కట్ అయిపోయింది. మేము ఎందుకు కట్ అయిందని అడిగితే గనక వచ్చింది ఎప్పుడు జూన్ నుంచి అమౌంట్ ఇప్పుడు 6 months కి 5,000 కట్ అయింది. మామూలుగా మా దగ్గర 2 lakhs అనేది తీసుకున్నారు వాళ్ళు. 2 lakhs తీసుకున్నప్పుడు మళ్ళీ మెయింటెనెన్స్ కి 2 lakhs తీసుకున్నా మళ్ళీ 5,000 ఎట్లా కట్ అవుతుంది? అది మెయిన్ ఇష్యూ. అయితే ఈరోజు స్విమ్మింగ్ పూల్ లో పైన స్లాబ్ అనేది పడిపోయింది. ఇది పిల్లలు స్విమ్ చేసినప్పుడు పడితే పరిస్థితి ఏంటి? కన్స్ట్రక్షన్ బాగాలేదు, బాత్రూమ్ లో వాటర్ లీకేజ్ అవుతున్నాయి, బయట గోడలన్నీ కూడా చెమ్మ వస్తుంది, పైన ఫాల్ సీలింగ్ ఇంట్లో పడిపోతే మా పరిస్థితి ఏంటి? అసలు క్వాలిటీ అని చెప్పి ఎంతెంతో పెట్టి కొనుక్కుంటున్నాము, పెద్ద పేర్లు పెద్ద కమ్యూనిటీలు అని చెప్పి చాలా లక్షలు కాదు కోట్లకు వచ్చేసింది. తీసుకున్నాము, మెయింటెనెన్స్ కట్టుతున్నాము. ఒక్కసారి 2 లక్షలు కట్టాక ఇప్పుడు మా దగ్గర నుంచి మంత్లీ కట్ చేస్తున్నారు. మా డబ్బులకి వాల్యూ లేదా అంటే ఎక్కడి నుంచి పెడతామండి మేము? దేనికైనా లెక్క అనేది ఉంటుంది కదా. ఆల్రెడీ పే చేసాం, వాళ్ళు మెయింటెనెన్స్ కోసం 2 lakhs ఆల్రెడీ తీసుకున్నాక ఇప్పుడు మళ్ళీ మా దగ్గర నుంచి అమౌంట్ అడుగుతున్నారు. మాకు యూటిలిటీస్ స్టాప్ చేస్తామని మమ్మల్ని బెదిరిస్తున్నారు. మమ్మల్ని ఏం చేయమంటారు చెప్పండి. ఫస్ట్ నుంచి మేము అడిగే ప్రాబ్లం ఏంటంటే, ఇక్కడ ఈ సొసైటీ మాకు హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత మే నుంచి సరైన మెయింటెనెన్స్ కరెక్ట్గా డిప్యూట్ చేయాలి. వాళ్ళు ఎవరు చేయట్లేదు. డెడికేటెడ్గా ఏఎస్బీఎల్ కంపెనీ నుంచి చేస్తే ఏమవుతుందంటే అకౌంటబిలిటీ, రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. అవి ఎవరు చేయకుండా పాయింట్స్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. ఏ కమ్యూనిటీలైనా ఏ కమ్యూనిటీ ప్రాబ్లమ్స్ వస్తాయి, మేము అర్థం చేసుకుంటాం. కానీ ప్రాబ్లమ్స్ని అనలైజ్ చేసి, రూట్ కాజ్ అనాలిసిస్ చేసి, ఆ ప్రాబ్లమ్ని ఫిక్స్ చేసి సాల్వ్ చేసేయడానికి మాకు ఎవరు కనపడట్లేదు. ఇక్కడ 8 నెలలు అవుతుంది, ఇప్పటి వరకు మాకు మున్సిపల్ వాటర్ లేవు. ఇక్కడ చూస్తే తవ్వున్నాయి, ఇంకా చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి. లీకేజెస్ కానీ, సీపేజెస్ కానీ, కరెంట్ సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ, ఎక్స్పాండ్ జాయింట్ లీకేజెస్ కానీ, స్ట్రక్చర్ సంబంధించిన క్రాకేజెస్ కానీ, వర్షం వస్తే వాటర్ రావడం కానీ ఇవన్నీ ఉన్నాయి. మేము ఆల్రెడీ కొన్ని లక్షల రూపాయలు కట్టేస్తే అందరి మీద మళ్ళీ అది సరిపోవన్నట్టుగా ఎక్స్ట్రా చార్జెస్ అడుగుతున్నారు. అడిగినా కూడా ఇక్కడ ఏమైందంటే అందరికీ ఎందుకు, ఇక్కడ అందరము ఈ రోజు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు అందరూ ఇక్కడ ఫ్యామిలీ పనులన్నీ ఆపేసుకొని తినకుండా ఎందుకు వెయిట్ చేస్తున్నామంటే ప్రతి ఒక్కళ్ళ ఎమోషన్ని టచ్ చేశారు వాళ్ళు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి మీకు తెలియదు ఏముంది, ప్రతి ఒక్కరికి కరెంటు, నీరు అనేది చాలా ఎమోషన్ అండి. వాళ్ళు 1 కోటి రూపాయలు ఇంట్లో ఉన్నా, 10 కోట్ల ఇంట్లో ఉన్నా, 100 కోట్ల ఇంట్లో ఉన్నా కరెంటు, వాటర్ అనేది వాళ్ళకి ఎమోషన్. సో చాలా స్ట్రక్చరల్ ఇష్యూస్ ఉన్నాయి. డ్రైన్ వాటర్ సరిగా లేదు, ఎక్స్పాన్షన్ జాయిన్స్ కరెక్ట్ లేవు. ఇట్లాంటి ఒక 70 పాయింట్స్ మేము వేసినాము. అండ్ ఇంటర్గా ప్రతి ఫ్లాట్లో కన్స్ట్రక్షన్ క్వాలిటీస్ పూరెస్ట్ ఆఫ్ ద పూర్. అంటే ఒక ఇంచు ట్యూబ్లైట్ పెట్టుకునే మూల కూడా దిగే పరిస్థితి లేదు. ట్యూబ్లైట్లు పెట్టినా పడిపోతున్నాయి. అవన్నీ ఉన్నాయి. అవన్నిటిని ఇంతవరకు రెక్టిఫై చేయలేదు. ఇవన్నీ రెక్టిఫై చేయకుండా మేము 2 సంవత్సరాల మెయింటెనెన్స్ ఆల్రెడీ
ఎట్ ద టైమ్ ఆఫ్ హ్యాండ్ ఓవరే పే చేసినాము. అయినప్పటికీ ఒక వారం క్రితము మాకు ఒక నోటీస్ ఇచ్చిండ్రు. ఏమని అంటే ఇందులో కామన్ లైట్, కామన్ మెయింటెనెన్స్ ఛార్జెస్ పర్ ఫ్లాట్స్ లాస్ట్ 6 months నుంచి నెలకు యావరేజ్గా 750 రూపాయలు లెక్క 5,000 రూపాయలు మీకు ఛార్జెస్ వేస్తున్నాము. మీరు కట్టాలి. కట్టకపోతే February 15th లోపు మీ కరెంటు కట్ చేస్తాము. కన్స్ట్రక్షన్ బాగాలేదు, బాత్రూమ్ లో వాటర్ లీకేజ్ అవుతున్నాయి, బయట గోడలన్నీ కూడా చెమ్మ వస్తుంది. క్వాలిటీ అని చెప్పి ఎంతెంతో పెట్టి కొనుక్కుంటున్నాము. పెద్ద పేర్లు, పెద్ద కమ్యూనిటీలు అని చెప్పి చాలా లక్షలు కాదు కోట్లకు వచ్చేసింది. కొన్ని లక్షల రూపాయలు కట్టేస్తే అందరి మీద మళ్ళీ అది సరిపోవన్నట్టుగా ఎక్స్ట్రా ఛార్జెస్ అడుగుతున్నారు.